నేను కూడా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగాను. వారం రోజులు టైం అడిగారు. అందుకే ఆ విషయం మీతో చెప్పుకోలేకపోయాను. తాతయ్యకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మీరెంత కష్టపడ్డారు. మీ శ్రమకు నా జోహార్లు. ఆహాహాహాహాహాహా. అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం. మీ నట విశ్వరూపం, మీ నటనా కౌశల్యం, మీ వాక్చాతుర్యం. ఏంటి నీ పౌరాణిక గోల? డబ్బులు ఏర్పాటైపోయాయని తెలిసిన తర్వాత ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్లు ఎలా ఇరగదీస్తున్నారో చూడు. హ, ఒక ఛాయాదేవి, ఒక రాజనాల మళ్ళీ పుట్టారా అని అనిపిస్తుంది. బాబూ నువ్వు ఇంక ఆపమ్మా. నిన్ను చూస్తుంటే ఎస్వి రంగారావు గారు మళ్ళీ భూమి మీద నీరు పనులు తిరిగేస్తున్నారని మాకు అనిపిస్తోంది. నువ్వేమన్నా తక్కువ వాడివా ఏంటి? ఏంటి చెప్పు. ఆపండ్రా. ఎలా రోజు రోజుకి చిన్న పిల్లలైపోతున్నారు. రే, తండ్రి పరువుని గౌరవాన్ని కాపాడుతున్నావు. చాలా సంతోషంగా ఉందిరా చిన్నోడా. అమ్మా నేను ఇక బయలుదేరతాను. ముక్కు పుడక అడిగితే ఇవ్వనన్నావు కదా, మరెందుకొచ్చావు? ఏ విధంగా బాధపడుతున్నారో చూద్దామనొచ్చావా? ఎద్దుపుండు కాకికి ముద్ద అన్నట్టు మన ఏడుపు దీనికెందుకు? మనకిలా జరగాల్సిందేనని లోపల అనుకుంటూ ఉంటుంది. డబ్బులు తీసుకునొచ్చాను. బావా, మన మావయ్యని తీసుకువెళ్ళి డబ్బులు కట్టి వద్దాంరా. నువ్వు తెచ్చిన డబ్బులు అవసరం లేదు. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. బాస్ నాకు అడ్వాన్స్ ఇస్తానన్నారు. అయినా నీకింత డబ్బెక్కడిది? ఎవరిని అడిగి తెచ్చావు? మీ బావక అంత సీన్ లేదు, మీ అక్కక అంతకంటే లేదు. మరి ఏ విధంగా తీసుకురాగలిగావు? అడుగుతున్నారుగా, చెప్పు. నేనేం దొంగతనం చేసి తీసుకురాలేదు. ఎలా తీసుకురాగలిగావమ్మా? ఇవి మీ డబ్బులే మావయ్య. మీరు పోగొట్టుకున్న డబ్బులే. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ ఎంక్వైరీ చేశాను. దొంగతనం చేసిన వాడి గురించి తెలిసింది. వాడిని బెదిరించి